ఆయన అలాంటి వాడని తెలిసాక కూడా ఎలా మాట్లాడమంటావే? అయితే ఏంటి నీ ఉద్దేశం? జీవితాంతం ఇలాగే ఉంటావా? దేన్ని తెగే వరకు లాక్కూడదు అంటే ఆయనేం చేసినా పట్టించుకోకుండా ఉండిపోమంటావా? అది కాదే, బావ కదా అని సరదాగా మీ చెల్లెలు అలా చెప్పిందేమో. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అక్కర్లేదే, తనలా చేశాడు కాబట్టి ఆ గిల్టీతో నా మొహం చూడాలని భయపడిపోతున్నాడు. నీ అనాలిసిస్ ఏడ్చినట్టే ఉంది కానీ మీ ఇంటి నెంబర్ చెప్పు, నేనే మీ చెల్లెలతో మాట్లాడతాను. మా ఆయన వచ్చినట్టున్నాడు, ఫోన్ పెట్టి. ఏంటి ఫోన్ కట్ అయిందా? అవునమ్మా. ఈ ఫోటోలో ఉంది మీ ఆయనేనా? అవును. ఏ? ఇదిగో మేడం, మీ ఆయన మా ఆవిడికి ఏవో మాయమాటలు చెప్పి లోపరుచుకున్నాడు. నేను లేనప్పుడు మా ఇంటికి కూడా వచ్చి వెళుతున్నాడు. ఇది పద్ధతి కాదు అని చెప్పడానికి వచ్చాను. ఇంకోసారి మీ ఆయన మా ఇంటి వైపు వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. చూసావు కదే, మా చెల్లెలేదో సరదాగా చెప్పింది అనుకుందాం. మరి దీని సంగతి ఏంటి? లేదే, మా ఆయన ఇప్పుడు పూర్తిగా చెడిపోయాడు. అంతా నా కర్మే. పోస్ట్. గ్రాండ్ సక్సెస్. పంచుడు పోతూ చూసుకోవయ్యా. గీత, హే, హ్యాపీ బర్త్డే టు యూ. మీకు నా మీద ప్రేమ లేదు, ఆ విషయం నాకు బాగా తెలుసు. లేని ప్రేమ ఉన్నట్టు డ్రామాలు ఆడకండి. ఈరోజు నా బర్త్డే, కనీసం ఈ రోజైనా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వండి. మీకేం తక్కువ చేశానని ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు? మీ గురించి ఒక్కొక్కటి తెలుస్తుంటే జీవితం మీద విరక్తి పుట్టి చావాలనిపిస్తోంది. ఇదేంట్రా బాబు, నేనేదో కేకు తేవటం కూడా పెద్ద పాపం అన్నట్టు ఎంత సీరియస్గా మాడుతుంది. ఇదిగో చూడండి, ఇక నుండి మనం పేరుకే భార్యాభర్తలం. అది గుర్తు పెట్టుకుని నాతో బిహేవ్ చేయండి. ఏమైంది? అటు చూడు. బాయ్. బావాజీ ఇక్కడుంది. వీడెవడో దాన్ని డైరెక్ట్గా ఇంటికి పికప్ చేసుకున్నట్టున్నాడు. నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్ళి మాట్లాడు. అవును పదా, నేను కూడా. నువ్వు ఇక్కడ ఉండు. ఈ రోజు నేనేం పని చేసినా సక్సెస్ అవుద్దని రాశి ఫలాల్లో ఉంది. కన్ఫర్మా? కన్ఫర్మ్. తేడా వస్తే తోలు తీస్తా. చావు. నాడు నువ్వు డీల్ చేసావు, ఇప్పుడు నేను డీల్ చేస్తా చూడు. ఓకే, చూస్తుండు. నాకు ఏమైంది? గబ్బు నాయాళ్ళారా, ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతారు. ఆ రోజే మీకు లైఫ్ లో ఆఖరి రోజు అవుతుంది. ఎవరబ్బా? అమ్మో, ఇదేంటి సాయంత్రం వస్తాను ఇప్పుడే వచ్చేసింది. ఏరే బాగుంది. శైలు, నీకోసం మీ ఫ్రెండ్ నిర్మల వచ్చింది. నిర్మల వచ్చిందా? ఎక్కడుంది? లోపల. మీరు? నా పేరు నిర్మల అండి, శైలజ కోసం వచ్చాను. శైలజ నేనేనండి, కానీ మీరెవరో నాకు తెలియదే. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. లేదండి, మధురానగర్లో ఈ ఇంటి అడ్రస్సే చెప్పారు. ఇది మధురానగర్ కాదండి, మోతీనగర్. ఓ అలాగా, సారీ అండి. థ్యాంక్స్. ఎవరో ఎర్రి బాగులు దానిలా ఉంది, ఏదో అడ్రస్ పట్టుకుని ఇక్కడికి వచ్చేసింది.
నా పేరు నిర్మలా అండి, శైలజ ఉందా అని అడిగింది. నువ్వు ఎప్పుడు మీ ఫ్రెండ్ నిర్మలా గురించి చెప్తుంటావు కదా, ఈ అమ్మాయి ఏమో అనుకొని నువ్వు వచ్చేదా కూర్చోమని చెప్పాను. అది నిన్న పొద్దునే ఫోన్ చేసి అమెరికాలో ఉన్నానని చెప్పిందండి. అది ఇంత తొందరగా ఇక్కడికి ఎలా వచ్చేసిందా అని ఆశ్చర్యపోయాను. క్రేజీ గర్ల్. దేవుడా, పెద్ద సమస్య నుంచి బయటపడేశావు. ఇంకెప్పుడు పరాయి ఆడదాన్ని లైఫ్లో కన్నెత్తి కూడా చూడను. ఒకవేళ నీ మాట తప్పితే నువ్వే శిక్ష విధించిన దానికి నేను రెడీ.